జీవిత ప్రయాణంలో మనందరం ఏదో ఒక సమయంలో దుఃఖం అనే చీకటి లోయగుండా వెళ్లవలసి వస్తుంది. అది ప్రియమైనవారి మరణం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, లేదా నమ్మినవారు మోసం చేయడం కావచ్చు. దుఃఖమనేది కేవలం కన్నీరు మాత్రమే కాదు, అది హృదయంలో కలిగే ఒక లోతైన గాయం. నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి, ఒంటరితనం పెరిగిపోతున్న వేళ ఈ దుఃఖం మనిషిని మరింత కృంగదీస్తోంది. అయితే బైబిలు మనకు ఒక గొప్ప నిరీక్షణను ఇస్తోంది. 1. మన దుఃఖాన్ని ఎరిగిన దేవుడు. నేటి సమాజంలో మన బాధను చెప్పుకుంటే వినే ఓపిక ఎవరికీ ఉండడం లేదు. కాని మన ప్రభువైన యేసుక్రీస్తు వ్యసనాక్రాంతుడుగానూ వ్యాధిననుభవించినవాడుగానూ ఈ లోకంలో జీవించారు. యెషయా గ్రంథము 53 అధ్యాయము 3వ వచనము ప్రకారం ఆయన మన వేదనను స్వయంగా అనుభవించారు. మీరు అనుభవిస్తున్న ఈ కష్టం దేవునికి తెలియనిది కాదు. మన కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచి ఉంచే దేవుడు. మీ హృదయంలో తవ్వబడిన ఈ దుఃఖపు గోతిని ఆయన తన కృప అనే ఆనందంతో నింపబోతున్నాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 32 మరియు 33 వచనాల ప్రకారం ఆయన హృదయపూర్వకముగా నరులకు విచారము కలుగచేయడు. ఒకవేళ బాధ కలిగించినా తన కృపా సమృద్ధిని బట్టి మరల జాలిపడతాడు. 2. దుఃఖ ప్రక్రియలో సహజమైన దశలు. గ్రీఫ్ ప్రాసెస్. దుఃఖం నుండి బయటపడడానికి సమయం పడుతుంది. ఇది ఒక రాత్రిలో జరిగే మార్పు కాదు. దీనిని 3 ముఖ్యమైన దశలుగా మనం అర్థం చేసుకోవాలి. విపత్కర దశ, ద క్రైసిస్ ఫేజ్. నష్టం జరిగిన కొత్తలో మనసు మొద్దుబారిపోతుంది. నిద్రలేమి, భయం, అదుపులేని ఏడుపు వస్తాయి. ఇది సహజం. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. సంక్లిష్ట దశ, ద ట్రాన్సిషనల్ ఫేజ్. ఇక్కడ కోపం, ఒంటరితనం, నేను తప్పు చేశానా అనే దోషభావన కలుగుతాయి. ఈ సమయంలోనే మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. కీర్తనల గ్రంథము 71, 20వ వచనము మనకు ధైర్యాన్నిస్తుంది. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రతికించెదవు. సంతృప్తి దశ, ది ఎక్సెప్టెన్స్ ఫేజ్. ఇది గతాన్ని దేవునికి అప్పగించి వర్తమానంలో స్థిరపడే దశ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ప్రకారం వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ సాగిపోవడమే దైవిక మార్గం. 3. అనారోగ్యకరమైన దుఃఖం పట్ల జాగ్రత్త. చాలామంది నేను ధైర్యవంతుడిని అని చెప్పుకుంటూ తమ దుఃఖాన్ని అణచిపెట్టుకుంటారు. కాని అణచివేయబడిన దుఃఖం భవిష్యత్తులో మానసిక రోగాలకు దారితీస్తుంది. పరిష్కారం: దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. కీర్తనల గ్రంథము 118, 15వ వచనం చెప్పినట్లు, ఇరుకునందుండి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన విశాల స్థలమందు మనకు ఉత్తరమిస్తాడు. 4. కోలుకోవడానికి ఆచరణాత్మక మార్గదర్శకాలు. దుఃఖం నుండి స్వస్థత పొందడానికి మనం 3 కోణాల్లో పనిచేయాలి. ఆ. భావోద్రేక స్వస్థత. మీ బాధను పంచుకోవడానికి ఒక నమ్మకమైన స్నేహితుడిని లేదా దైవజనుడిని వెతుక్కోండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 మరియు 10 వచనాల ప్రకారం ఒంటిగాడయుండుట కంటే 2 కూడియుండుట మేలు. ఒంటరితనం సాతానుకు ఆయుధం, సహవాసం దేవుని ఆశీర్వాదం. ఆ. భౌతిక స్వస్థత. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మనసు త్వరగా కృంగిపోతుంది. ఏలియా ప్రవక్త అలసిపోయినప్పుడు దేవుడు అతనికి మొదట ఆహారాన్ని, విశ్రాంతినిచ్చాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. సరిగ్గా భుజించండి, తగినంత విశ్రాంతి తీసుకోనండి, సూర్యరశ్మి తగిలేలా నడవండి. ఇది మీ మెదడులో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ ఆధ్యాత్మిక స్వస్థత వాక్యాన్ని కంఠస్థం చేయండి. కీర్తనల గ్రంథము 119, 50వ వచనం ప్రకారం, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. దేవుని వాగ్దానాలు మన హృదయానికి మందులాంటివి. 5. ఇతరులకు ఆదరణకర్తలుగా మారుదాం. మనం పొందిన ఆదరణతో ఇతరులను ఆదరించడం దేవుని చిత్తం. సామెతల గ్రంథము 25, 11వ వచనం ప్రకారం, సమయోచితంగా పలికే మాట వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వంటిది. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని విమర్శించకుండా కేవలం ప్రేమతో వారి పక్కన ఉండడం నేర్చుకుందాం. ముగింపు: ప్రియమైన వారులారా, పువ్వుకు మనం ఎంత దూరంగా వెళితే అది అంత చిన్నదిగా కనిపిస్తుంది. అలాగే మనం దేవునివైపు చూస్తూ ముందుకు సాగుతుంటే మన దుఃఖం కూడా చిన్నదిగా మారిపోతుంది. గతాన్ని గతంలా అంగీకరిద్దాం, వర్తమానాన్ని దేవునితో గడుపుదాం, భవిష్యత్తు కోసం ఆయన ప్రణాళికపై విశ్వాసముంచుదాం.
ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము మనకు వాగ్దానం చేస్తోంది. మీకు నిరీక్షణ కలిగించునట్లుగా నేను మిమ్మును గూర్చి తలంచిన తలంపులు సమాధానకరమైన తలంపులేగాని కీడు కలిగించునవి కావు. దేవుడు ఈ మాటలను మన హృదయాలలో ఫలించునుగాక. ఆమెన్.